నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు ఈ కర్ణాటక వెంకటరెడ్డి గారు అన్నారు అడ్వకేట్. సో వారిని అడుగుదాం. అంటే లీగల్ గా చాలా సార్లు కొన్ని సార్లు కోర్టులకు వెళ్ళినప్పుడు కేసులు సక్సెస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం వెంకటరెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా కొన్ని కేసులు వేసారు, కొన్ని సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ జర్నీలో ఎట్లాంటి అద్భుతాలు చూసారో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి అంటే ఇప్పుడు మీ మెయిన్ గోల్ ఏంటి సార్? మీరు ఫ్యూచర్ గోల్ ఏంటి ఇప్పుడు? అంటే మీరు ఇన్ని చేశారు, కోర్సెస్ చేశారు, మీరు ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్గా ఉన్నారు, సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే మీ మెయిన్ మోటో ఏంటి? నా మెయిన్ మోటో ఏముంటుంది, సంఘులో ఫస్ట్ ఏం చెప్తారంటే అఖండ భారత్ అని చెప్తారు. అఖండ భారత్ అంటే 8 దేశాలు ఏవైతే విడిపోయినాయో అవి కలవాలంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లోకి వచ్చేసి దివ్య సమాజ్ నిర్మాణం అంటారు. ఈ దివ్య సమాజ్ నిర్మాణం అఖండ భారత్కి ఉన్న తేడా ఏంటంటే, అఖండ భారత్ అంటే ఏంటంటే మన హిందూ దేశాలు ఏవైతే అప్పుడు మన నుంచి విడిపోయినాయో అవి మళ్ళీ కలుసుకోవాలి, మనంతా సాంప్రదాయపరంగా మనంతా మంచిగా ఉండాలని చెప్పేసి ఏమో అఖండ భారత్ కాన్సెప్ట్. ఈ దివ్య సమాజ్ నిర్మాణం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం మంచిగా ఉండాలి, మన బంధుత్వాలు రిలేషన్స్ అన్ని మంచిగా ఉండాలి. ఈ దివ్య సమాజ్ నిర్మాణం కాన్సెప్ట్ ఈ రెండు ఒకటే, కాకపోతే వేరు వేరు ఆర్గనైజేషన్ చేస్తుంటాయి. ఈ రెండిట్లో నేను వెళ్తుంటాను. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఈ సమాజానికి మనమంటూ ఏదో ఒకటి చేసామని ఇది ఉండాలని చెప్పేసి నేను అంటే చాలా మందికి ఫైనల్ ఉంటుంది కదా, అంటే లేకపోతే హైకోర్టులో వాదించడమా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడమా, ఇంకా ఒక పొలిటీషియన్ అవ్వడమా, అంటే అట్లా మీకు మెయిన్ మోటో ఏంటి? మీరు ఏమవుదాం అనుకుంటున్నారు మెయిన్గా? యాక్చువల్గా నా మోటో ఏంటంటే, నా ఇన్స్పిరేషన్ వచ్చేసి నేను చెప్పాను, మోదీ గారు ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్. మోదీ గారు పిఎం అయినాక నేను ఇంత డేర్గా చేస్తున్నా ఫస్ట్. అమిత్ షా గారు నాకు ఆదర్శం, బీజేపీ నాయకులు ప్రతి వాళ్ళు నాకు ఆదర్శం. ఎంపీ అరవింద్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, రాజా సింగ్ గారు కానీ, ప్రతి వాళ్ళ లైఫ్ నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, లైవ్లో ఉండే వాళ్ళ స్టోరీస్ చూసి ఇన్స్పైర్ అవుతాను నేను. నా కళ్ళకు కనపడే వాళ్ళనే చూసి ఇన్స్పైర్ అవుతాను నేను ఎప్పుడు కూడా. బుక్స్ చదువు నాకు పెద్దగా అవగాహన లేదు, బుక్స్ చదవను కూడా నేను ఎక్కువ. కళ్ళ ముందు కనపడదాకా చెప్పారు రఘునందన్ రావు గారు పలానా జర్నలిజం కోర్స్ చేశారు, ఆయన చూసి నేను జర్నలిజం కోర్స్ చేశాను. సో ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు, మళ్ళీ మీరే అట్లా ప్లాన్ చేస్తారో ఎమ్మెల్యేగా? నాకు ఉంది ఎంపీ కావాలని. ఎందుకంటే నేను ఎక్కువ ఢిల్లీ సైడే తిరుగుతుంటాను, నాకంటూ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి అక్కడ. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, మీరు ఇవి నేను క్వశ్చన్స్ రైజ్ చేసినాయి, అవి ఒక కంప్లైంట్లా వెళ్ళిపోతున్నాయి. పబ్లిక్కి సత్వర న్యాయం జరగట్లేదు. పబ్లిక్కి సత్వర న్యాయం జరగాలంటే నాకంటూ ఒకటి ఉండాలని నాకు ఉంది, కానీ అది వచ్చే టైంకే వస్తుంది, మనం అనుకున్నాగానే ఇప్పటికిప్పుడు రాదు. టైం విల్ డిసైడ్, కాలం నిర్ణయిస్తుంది. నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వన్ వర్డ్ లో మీరు? నరేంద్ర మోడీ గారు దేశానికి ఒక అదృష్టం, ప్రధాని కావడం. సో ఇక బండి సంజయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన తర్వాత బీజేపీ చాలా బలపడింది. అంటే అప్పుడున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీ లైవ్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. సో రఘునందన్ రావు గురించి ఏం చెప్తారు వన్ వర్డ్ లో? రఘునందన్ గారు మా హీరో, యువర్ హీరో, మా ఇన్స్పిరేషన్. బండి ఇప్పుడు అదేవిధంగా కిషన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి గారు, వారు చాలా కష్టపడ్డారు, ఈ స్థాయి వరకు వచ్చారు. సో కేసీఆర్ గురించి ఏం చెప్తారు ఇక్కడ తెలంగాణ? కేసీఆర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, కేసీఆర్ గారి గురించి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి 2014లో నేను ఇలా పోరాటం చేయడానికి ఫస్ట్ కారణం మోదీ గారు, కేసీఆర్ గారు. ఫస్ట్ నేను అనుకున్న రిజల్ట్ వచ్చింది ఫస్ట్ 4 నెలల వరకే. అశోకాజ్ నోటీస్ ఏదైతే చెప్పానో ఫస్ట్ 4 నెలల వరకు స్పీడ్ వచ్చింది రియాక్షన్, తర్వాత రాలేదు. ఇంకా ఇక్కడ నేను తెలంగాణ పర్సన్ కాబట్టి తెలంగాణలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఆఫీసర్స్ ఎలా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందనేది నాకు అవగాహన ఉంది. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థ ఫాస్ట్గా లేదనేది నా ఉద్దేశం. దాన్ని సీఎం గారు రెక్టిఫై చేస్తే మంచిది. సో ఇప్పుడున్న వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? ప్రజలు ఎట్లున్నారు, వ్యవస్థ ఎట్లుంది, అధికారులు ఎట్లున్నారు? మీరు చూసుకోండి, మునుగోడు ఎలక్షన్ చూసుకోండి, మొన్న వ్యవస్థ ఎలా ఉందనేది మీకే అర్థమైపోతుంది.